హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ద ఎలెక్సియర్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే ఇండోనేషియాలో ఉన్న ఒక చిన్న ఊరిని చూపిస్తారు. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడే మనకి రోమా అనే అమ్మాయి కనిపిస్తుంది. తను అక్కడ ఉన్న వాళ్ళందరికీ డ్రింక్స్ ని సప్లై చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ అమర్ వస్తాడు. తను రోమా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. అప్పుడే అమర్ రోమా దగ్గరికి వెళ్లి తనకి సారీ చెప్తాడు. కానీ రోమా మాత్రం తన మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులైనా సరే ఇంతవరకు వాళ్ళ ఇంట్లో వచ్చి అమర్ మాట్లాడలేదు అని. అప్పుడే అమర్ తనకి సారీ చెప్పి, నేను ముందు లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను, అందుకే లేట్ చేశాను, ఈ 2 రోజుల్లోనే వచ్చి మీ ఇంట్లో నేను మాట్లాడతాను అంటాడు. అలాగే రోమాకి వెనక నుంచి అమర్ ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. అంతలో పోలీస్ స్టేషన్ నుంచి తనకి కాల్ రాగానే వెంటనే రోమాకి నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత బయట ఫంక్షన్ లో అందరు హ్యాపీగా ఉన్నప్పుడు ఒక కారు సడన్ గా వాళ్ళ పైకి వచ్చి వెనక ఉన్న కారుకి గుద్దుకొని అక్కడే ఆగిపోతుంది. వెంటనే అక్కడ ఉన్న పెద్ద మనిషి ఆ కార్ దగ్గరికి వెళ్లి, ఎవడ్రా నువ్వు, ఇక్కడ మనుషులు ఉన్నది కనిపించడం లేదా, నువ్వు ముందు కార్ దిగు అని కార్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఆ కార్ నడుపుతున్నది ఒక జోంబీ అని అర్థమవుతుంది. వెంటనే ఆ జోంబీ ఆ పెద్ద మనిషి పైకి దూకి తనని అక్కడే చంపేస్తుంది. అలా ఆ జోంబీ ఎవరిపైనైతే అటాక్ చేస్తాడో వాళ్ళందరూ జోంబీస్ గా మారుతూ ఉంటాడు. అక్కడే ఉన్న రోమా ఇదంతా చూసి చాలా భయపడుతుంది. తర్వాత మనకి 5 గంటల ముందు జరిగిన స్టోరీని చూపెడతారు. అంటే ఇతను జోంబీగా ఎలా మారాడు అనేది. తర్వాత మనకి పక్కనే ఉన్న సిటీని చూపిస్తారు. ఇక్కడ వానివారస్ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో మెడిసిన్స్ ని తయారు చేస్తారు. ఇక్కడ ఉన్న అందరూ సైంటిస్టులు కలిసి ఒక పవర్ఫుల్ అయిన మెడిసిన్ ని తయారు చేస్తారు. ఇంతవరకు అయితే ఆ మెడిసిన్ ని ప్రాపర్ గా అసలు చెక్ చేయలేదు. కానీ ఆ కంపెనీ ఓనర్ మైక్ కి మాత్రం దాన్ని ఎలాగైనా సరే మార్కెట్ లోకి తీసుకురావాలని ఉంటుంది. అందుకే తను 2 బాక్సుల్లో ఆ మెడిసిన్ ని ఫిల్ చేసి ఆ బాక్సులో ఒక దాన్ని మైక్ తన దగ్గరికి పంపించమని అంటాడు. ఇంకొకటి వేరే దగ్గరికి పంపిస్తాడు. ఇంతకు ముందు ఎక్కడైతే జోంబీ అటాక్ జరిగిందో అదే ఊరిని మళ్ళీ మనకి చూపిస్తారు. ఇక్కడే మైక్ ఇల్లు కూడా ఉంటుంది. మైక్ ముసలాడే, కానీ ముసలాడికి దసరా పండుగ అన్నట్టు తనకి ఒక అందమైన యంగ్ వైఫ్ కూడా ఉంటుంది. తన పేరే కరీనా. ఈ కరీనా ఎవరంటే మైక్ కూతురైన నెస్ కి బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటుంది. తన వైఫ్ చనిపోయిన తర్వాత కరీనాని పెళ్లి చేసుకుంటాడు. దాంతో తన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకుందని నెస్ అప్పటి నుంచి మాట్లాడదు. అప్పుడే ఆ మెడిసిన్స్ పార్సల్ కరీనా దగ్గరికి వస్తుంది. వెంటనే మైక్ తీసుకొని ఒక శాంపిల్ ని తనపైనే ప్రయోగం చేసుకుంటాడు. అప్పుడే మనకి నెస్ కూడా కనిపిస్తుంది. తనతో పాటు తన హస్బెండ్ రూడీ ఇంకా కొడుకు రిహాన్ కూడా ఉంటారు. వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ నాన్నని కలవడానికి వచ్చి ఉంటారు. మైక్ కి కూతురు నెస్ ఇంకా కొడుకు కూడా ఉంటాడు. వాడు ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. అలా నెస్ వాళ్ళు ఇంట్లోకి రాగానే మైక్ వాళ్ళని కలవడానికి వస్తాడు. మైక్ ను చూసి నెస్ ఇంకా తన హస్బెండ్ ఇద్దరు షాక్ అవుతారు. అలాగే ఇంట్లో ఉన్న కరీనా వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మైక్ చాలా వయసులో కనిపిస్తూ ఉంటాడు. నైట్ ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత తెల్లారేసరికి తనలో చాలా గ్లో వస్తుంది. అసలు ఏం జరుగుతుందో మైక్ కూడా ఏమీ అర్థం కాదు. కానీ నిదానంగా తనకి కూడా అనిపిస్తుంది ఆ మెడిసిన్ వల్లే ఈ మార్పులన్నీ వస్తున్నాయి అని. అలాగే మైక్ రూడీతో అంటాడు, మనం మన వానివారసి కంపెనీ అమ్మాలి అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు అమ్మకూడదు అంటాడు. ఎందుకంటే ఈ మార్పులను చూస్తే మార్కెట్ లో చాలా వాల్యూ వస్తుంది. దాంతో మళ్ళీ టాప్ పొజిషన్ కి రావచ్చు అనుకుంటాడు. అందుకే వాళ్ళతో డైరెక్ట్ గా చెప్పేస్తాడు, మనం వానివారసి కంపెనీని అస్సలు అమ్మడం లేదు అని. అలాగే వాళ్ళు తయారు చేయబోయే ఈ కొత్త మెడిసిన్ కి ఎలెక్సియర్ అని పేరు పెట్టాలనుకుంటారు. కానీ నెస్ కి మాత్రం అదంతా అస్సలు నచ్చదు. ఎందుకంటే ఈ కంపెనీని అమ్మేసి వచ్చిన పైసలతో కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ఫస్ట్ ఒప్పుకున్న మైక్ ఏమో ఇప్పుడు మాట మార్చేస్తాడు. దాంతో తనకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ నాన్నతో గొడవ కూడా పడుతుంది. ఇప్పుడే కోపంతో నెస్ కరీనాని కూడా తిడుతుంది, నువ్వు వచ్చిన తర్వాతే మా నాన్నని మార్చేసావు, నీ వల్లే మా నాన్న మొత్తం మాకు కాకుండా పోతున్నాడు అంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మైక్ కి కూడా చిన్న మార్పులు రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడే మనకి అనిపిస్తుంది తను మెల్లమెల్లగా జోంబీగా మారబోతున్నాడు అని. అలా వీళ్ళు చూస్తూ ఉండగానే మైక్ రక్తం కక్కుకొని జోంబీగా మారిపోతాడు. వెంటనే నెస్ వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తే వాళ్ళు తప్పించుకోగానే ఇంట్లో పనిచేస్తున్న వాడిపై అటాక్ చేస్తాడు. దాంతో వాడు కూడా జోంబీగా మారిపోతాడు.
అలాగే మైక్ ఇంకొకరిపై కూడా అటాక్ చేయడానికి వెళ్తే వెనక నుంచి తన కొడుకు వచ్చి తనని ఆపడానికి ట్రై చేస్తాడు. తను ఎంత ట్రై చేసినా మైక్ మాత్రం అస్సలు ఆగకుండా తన కొడుకుని కూడా అటాక్ చేయడానికి వెళ్తుంటాడు. అప్పుడే మైక్ కొడుకు తన చేతిలో ఉన్న ఒక వెపన్ సహాయంతో తనపై అటాక్ చేస్తాడు. ఇది తను అనుకొని చేయడు. అనుకోకుండా ఆరో తన తలలో దిగడంతో మైక్ అక్కడే కింద పడిపోతాడు. అసలు ఈ సంఘటనను చూసి అక్కడ ఉన్న ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. అసలు ఇప్పుడు ఏం జరిగింది అని. బాగ్ మాత్రం చాలా భయంగా ఉంటాడు. తన చేతులతో వాళ్ళ నాన్నని చంపేశాను అని. ఆ భయంతోనే బాగ్ అక్కడ నుంచి కారులోకి వెళ్లిపోయి కారులో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే నెస్ తన దగ్గరికి వచ్చి తనని ఓదారుస్తుంది. ఇందులోని తప్పేం లేదు, ఇక్కడో మిస్టేక్ జరిగింది అంటుంది. అప్పుడే రూడీ వాళ్ళ డ్రైవర్ ని తీసుకువచ్చి పోలీసుల దగ్గరికి వెళ్లి ఇదంతా జరిగింది చెప్పమని డ్రైవర్ ని పంపిస్తాడు. కాకపోతే ఆల్రెడీ మైక్ డ్రైవర్ పై కూడా అటాక్ చేసి ఉంటాడు. అలా డ్రైవర్ కార్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. అంతలో పని మనిషి వచ్చి కరీనాతో అంటుంది, ఇంతకు ముందు మైక్ అటాక్ చేసిన వాడు కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అని. అప్పుడే మైక్ అటాక్ చేసిన వాడు కూడా విచిత్రంగా జోంబీగా మారి కరీనా వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తాడు. దాంతో కరీనా రూడీ ఇద్దరు కలిసి తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి పారిపోతారు. ఇక్కడ బయట కార్ లో ఉన్న బాగ్ ఇంకా నెస్ మళ్ళీ ఈ సౌండ్ విని ఇంట్లోకి వచ్చి చూస్తే ఇంట్లో ఎవ్వరు ఉండరు. అలాగే అక్కడ ఎవరి మీనైతే ఆ జోంబీలు అటాక్ చేసావో ఇంట్లో పని వాళ్ళు మొత్తం జోంబీలుగా మారిపోయి ఉంటారు. వీళ్ళు కూడా నెస్ వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. దాంతో బాగ్ ఇంకా నెస్ ఇద్దరు కలిసి అక్కడ నుంచి కార్ లో తప్పించుకొని పారిపోతారు. కానీ నెస్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన కొడుకు తన దగ్గర లేడు అని. వీళ్ళకి దూరంగా రూడీ ఇంకా కరీనా వాళ్ళు వెళ్లిపోయి ఉంటారు. వెంటనే నెస్ రూడీకి కాల్ చేసి ఎక్కడున్నారని అడుగుతుంది. తర్వాత ఇక్కడ రూడీ వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు ఒక జోంబీ నుంచి తప్పించుకొని ఒక ట్రక్ దగ్గరికి వస్తారు. దాని కంట పడకుండా ఆ ట్రక్ కింద దాక్కుంటారు. కానీ అప్పుడే రూడీకి ఫోన్ రావడంతో ఆ జోంబీ వీళ్ళని కనిపెట్టి వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే కరీనా ఆ జోంబీని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ తన వల్ల అస్సలు అవ్వదు. దాంతో వెంటనే అక్కడ ఉన్న ఒక వెపన్ తీసుకొని ఆ జోంబీపై అటాక్ చేస్తుంది. అయినా సరే జోంబీలకు ఏమవుతుంది, ఏమవదు, మళ్ళీ వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంది. కానీ అంతలో వర్షం పడడంతో ఆ జోంబీలు అటాక్ చేయడం మానేసి ఆకాశాన్ని చూస్తూ ఉండిపోతాయి. అంటే వర్షం పడితే ఇవి ఆగిపోతాయి అన్నమాట. వెంటనే రూడీ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. అలాగే నెస్ వాళ్ళకి కాల్ చేసి ఊరు లాస్ట్ లో ఉన్న ఇంటి దగ్గరికి రమ్మని చెప్తారు. ఈ ఊరు లాస్ట్ లో ఉన్న ఇల్లు ఎవరిదో కాదు, స్టార్టింగ్ లో ఫంక్షన్ జరిగింది కదా అదే ఇల్లు అయి ఉంటుంది. వీళ్ళు ఇక్కడికి రాగానే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా జోంబీలుగా మారిపోయి ఉంటారు. ఇంతకు ముందు మైక్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏ డ్రైవర్ నైతే పంపించారో ఆ డ్రైవర్ ఈ ఫంక్షన్ దగ్గరికి వచ్చి అందరిపై అటాక్ చేసి అందరినీ జోంబీలుగా మార్చేసి ఉంటాడు. అలా కరీనా వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి రాగానే అక్కడ అందరూ జోంబీలుగా మారడం చూసి వెనక ఉన్న డోర్ ద్వారా లోపలికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు లోపలికి రాగానే వీళ్ళ వెనక వస్తున్న పని మనిషిపై జోంబీస్ అటాక్ చేసి వాళ్ళ కళ్ళ ముందే దారుణంగా తినేస్తూ ఉంటాయి. కరీనా తనని కాపాడడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ రూడీ కరీనాని తీసుకొని లోపలికి వెళ్లిపోతాడు. అప్పుడే నెస్వల్ కూడా రూడీ చెప్పాడని ఆ ఇంటి దగ్గరికి వస్తారు. ఆ ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే అందరూ జోంబీలుగా మారిపోయారు. తన కొడుకుని ఎలాగైనా చూడాలని హారన్ కొడుతూ మా కారు బయట ఉందని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది నెస్. కానీ హారన్ సౌండ్ వినగానే మొత్తం జోంబీస్ వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తాయి. దాంతో ఆ జోంబీస్ ను తప్పించుకోవడం కోసం బాగ్ ఇంకా నెస్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ జోంబీస్ కూడా ఆ కార్ ని ఫాలో చేస్తూ చేస్తూ ఊర్లోకి వచ్చేసి మొత్తం ఊరిపై అటాక్ చేస్తాయి. ఇప్పుడు ఊర్లో ఎక్కడ చూసినా జోంబీసే కనపడతాయి. అలాగే ఆ జోంబీస్ ని తప్పించుకునే ప్రయత్నంలో సడన్ గా వాళ్ళకి ఒక ట్రక్ అడ్డం వస్తుంది. ఆ ట్రక్ ను తప్పించబోయి వీళ్ళ కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడే ఆ ట్రక్ డ్రైవర్ ట్రక్ ని ఒక దగ్గర ఆపి వీళ్ళకి హెల్ప్ చేయడానికి దగ్గరికి వస్తాడు. కానీ ఆ ట్రక్ లో చాలా మంది ఉంటారు. ఆ ట్రక్ ఆగి ఉండడం చూసి మొత్తం జోంబీస్ వచ్చి ఆ ట్రక్ లో ఉన్న వాళ్ళపై అటాక్ చేసి అందరినీ జోంబీస్ గా మార్చేస్తాయి. ఇంత దారుణంగా అటాక్ చేయడం చూసి బాగ్ ఇంకా నెస్ ఇద్దరు ఆ డ్రైవర్ ని దగ్గరికి వెళ్ళకు, మనం ఇక్కడ నుంచి పారిపోవాలి అంటారు. కానీ ఆ డ్రైవర్ మాత్రం భూమి మీద నూకలు లేవన్నమాట. అందుకే పరిగెత్తుకుంటూ చావు కోసం వెళ్లిపోతాడు. దాంతో నెస్ వాళ్ళు
వాళ్ళు వాడి చావుకి వాడిని వదిలేసి అక్కడ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి పారిపోతారు. అలా పోలీస్ స్టేషన్ లోపలికి రాగానే అక్కడ ఉన్న అందరితో బాగ్ వాళ్ళు చెప్తారు, బయట అందరూ జోంబీస్ గా మారిపోయారు, చాలా ప్రమాదంగా ఉంది అని. దాంతో పోలీసులు అదేదో చూద్దామని బయటికి వస్తారు. కానీ బయటికి రాగానే ఆ పోలీసులపై కూడా జోంబీస్ అటాక్ చేస్తాయి. కానీ ఒక్క పోలీస్ ఆఫీసర్ మాత్రం తప్పించుకొని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లిపోతాడు. లోపలికి వెళ్లి అన్ని డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ జోంబీస్ ఇతనిపై కూడా అటాక్ చేశాయి అని. అలా చూస్తూ ఉండగానే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా జోంబీగా మారిపోతాడు. లోపల ఉన్న బాగ్ ఇంకా నెస్ అలాగే అమర్ ఈ ముగ్గురుపై కూడా ఆ జోంబీ ఆఫీసర్ అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ముగ్గురు చాలా కష్టపడి అతన్ని సెల్లో బంధిస్తారు. తర్వాత ఇక్కడ రూడీ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వచ్చి చూస్తే బయట జోంబీస్ ఏవి ఉండవు. ఆ కార్ తో పాటు ఊర్లోకి వెళ్లిపోయి ఉంటాయి. దాంతో తప్పించుకోవడానికి బయటికి వచ్చి కార్ ని స్టార్ట్ చేయడానికి వెళ్తారు. కానీ ఆ కారు స్టార్ట్ అయ్యే పొజిషన్ లో ఉండదు. దాంతో ఇక చేసేదేం లేక అక్కడ నుంచి ముందుకు వెళ్లాలనుకునే లోపే వీళ్ళ వెంట వచ్చిన ఆ పని మనిషి కూడా జోంబీగా మారింది కదా, తను వీళ్లపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. దాంతో ముగ్గురు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లి దాక్కుంటారు. కానీ ఆ పని మనిషి ఆ ఇంటి దగ్గరికి కూడా వచ్చి లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటే రూడీ తనని ఆపడానికి ట్రై చేస్తాడు. అలా చాలా సేపు రూడీ ఆ జోంబీని ఆపడానికి ట్రై చేస్తాడు. లాస్ట్ కి ఆ జోంబీని చంపేసి రూడీ లోపలికి వచ్చేస్తాడు. కానీ లోపలికి వచ్చిన తర్వాత తన కొడుకుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు రూడీకి అర్థమవుతుంది తనని కూడా జోంబీ కరిచేసింది, తను కూడా జోంబీగా మారబోతున్నాను అని. తను ఇక్కడే ఉంటే తన కొడుకుపై కూడా అటాక్ చేస్తానని అక్కడి నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటాడు. కానీ తను బయటికి వెళ్లే లోపే జోంబీగా మారిపోతాడు. వెంటనే తన కొడుకుపై అటాక్ చేయడానికి వస్తే కరీనా వచ్చి తనని ఆపుతుంది. అలా కరీనా చాలా కష్టపడి రూడీ కొడుకుని కాపాడి రూడీని ఒక రూమ్ లో బంధిస్తుంది. ఇదే ఇంట్లో రోమా కూడా ఉంటుంది. అలా కరీనా, రోమా ఇంకా నెస్ కొడుకు ముగ్గురు అదే ఇంట్లో ఉంటారు. అప్పుడే రోమా తన బాయ్ ఫ్రెండ్ అమర్ కి కాల్ చేస్తుంది. నాతో పాటు ఇద్దరున్నారు, ఇక్కడ మొత్తం జోంబీస్ గా మారిపోయారు అంటుంది. దాంతో అమర్ వాళ్ళతో కలిసి నువ్వు అక్కడే ఉండు, మేమే నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకువస్తాము అంటాడు. అలాగే అమర్ ఇంకో పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి హెల్ప్ కోసం చాలా మందిని రమ్మని చెప్తాడు. కానీ ఇక్కడ వాళ్ళకంటే జోంబీసే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎమర్జెన్సీ కోసం వచ్చిన పోలీస్ వ్యాన్ పై కూడా ఆ జోంబీస్ అటాక్ చేసి అందరినీ జోంబీస్ గా మార్చేస్తాయి. ఇప్పుడు ఊర్లో ఎక్కడ చూసినా మొత్తం జోంబీసే ఉంటాయి. పోలీస్ స్టేషన్ ని కూడా చుట్టుముట్టేస్తాయి. అమర్ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ జోంబీస్ ఉంటాయి. అప్పుడే బాగ్ అమర్ తో అంటాడు, ఈ జోంబీస్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఇవి సౌండ్ కి అట్రాక్ట్ అవుతున్నాయి, ఎక్కడ సౌండ్ వస్తే అక్కడికి పారిపోతున్నాయి, మనం సౌండ్ చేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అంటాడు. అప్పుడే అమర్ కి ఒక ఐడియా వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ లో చాలా ఫైర్ క్రాకర్స్ ఉన్నాయి కాబట్టి వాటి సహాయంతో ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని వెంటనే ఆ క్రాకర్స్ తీసుకొచ్చి దూరంగా సౌండ్ చేస్తూ ఆ జోంబీస్ అటువైపు వెళ్లేలా చేసి వీళ్ళు బైక్ పై తప్పించుకోవాలి అనుకుంటారు. అప్పుడే నెస్ కూడా కరీనాకి కాల్ చేసి వీళ్ళ మధ్య ఉన్న కోపాన్ని కూడా తగ్గించుకునేలా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే, ఇప్పుడు విడిపోయారు కాబట్టి మళ్ళీ తన కొడుకుని సేఫ్ గా తీసుకురామని తన దోస్తు కరీనాతో నెస్ చెప్తుంది. దాంతో ఇద్దరు ఎమోషనల్ అవుతారు. అలాగే రూడీ కూడా జోంబీగా మారిన విషయం తెలుసుకుని నెస్ చాలా బాధపడుతుంది. తర్వాత అమర్, బాగ్ ఇంకా నెస్ ముగ్గురు కలిసి అక్కడ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని ఆ జోంబీస్ నుంచి తప్పించుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలా రాత్రి కూడా అవుతుంది. అప్పుడే అన్నిటికంటే ముందు ఫైర్ క్రాకర్స్ ని బయట వెలిగించి ఆ సౌండ్ వైపు జోంబీస్ వెళ్ళగానే వీళ్ళు ముగ్గురు బయటికి వస్తారు. అలా బయటికి వచ్చి తప్పించుకొని పోతూ ఉంటే ఇంకా జోంబీస్ వీళ్ళ దగ్గరికి వస్తూనే ఉంటాయి. ఒకటా రెండా, ఊరు మొత్తం జోంబీసే. యాడికి పోయినా సరే వీళ్ళని అస్సలు వదిలిపెట్టవు. దాంతో వాటిపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ సౌండ్ విని మళ్ళీ పక్కకు వెళ్ళిన జోంబీస్ కూడా వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. అలా మొత్తం జోంబీస్ వీళ్ళని చుట్టుముట్టేస్తాయి. అసలు తప్పించుకోవడానికి కూడా వీలు ఉండదు. ఇక్కడ బంధించి ఉన్న రూడీ కూడా ఆ రూమ్ లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంటాడు. బయట నుంచి కూడా కరీనా వాళ్ళ దగ్గరికి రావడానికి జోంబీస్ మొత్తం అన్ని వైపులా అటాక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ప్రాణాలతో ఉండాలంటే ఎలాగైనా సరే
ఈ ఇంటి నుంచి తప్పించుకోవాలి. అంతలో మళ్ళీ వర్షం పడుతుంది. ఆ వర్షం పడగానే జోంబీస్ మొత్తం ఆకాశం వైపు చూస్తూ అలాగే ఉండిపోతాయి. దాంతో కరీనా వాళ్ళు బయటికి వస్తారు. ఇక్కడ నెస్ వాళ్ళు కూడా ఆ జోంబీస్ నుంచి తప్పించుకొని పక్కకు వస్తారు. ఇదే ఇంట్లో ఒక బైక్ కూడా ఉంటుంది. దాంతో రోమా కరీనాని రూడీ కొడుకుని ఇద్దరిని బైక్ పై కూర్చోబెట్టుకుని అక్కడ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు కొంత దూరం రాగానే మళ్ళీ వర్షం పడడం ఆగిపోతుంది. దాంతో జోంబీస్ అన్ని వీళ్ళపై మళ్ళీ అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. దాంతో నెస్ ఆ జోంబీస్ నుంచి తప్పించుకొని ఒక ట్రక్ లోకి వచ్చి కూర్చుంటుంది. బాంగ్ ఇంకా అమర్ మాత్రం ఆ జోంబీస్ మధ్య ఇరుక్కుపోతారు. ట్రక్ లోకి అయితే వచ్చింది కానీ తనకి ట్రక్ నడపడం రాదు. దాంతో తను ఏమీ చేయలేక ఆ ట్రక్ లోనే ఉండిపోతుంది. తర్వాత ఇక్కడ అమర్ ఇంకా బాంగ్ ఇద్దరు ఆ జోంబీస్ నుంచి తప్పించుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి లాక్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ కరీనా వాళ్ళు బైక్ పై పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ మధ్యలో ఉన్న ట్రక్ దగ్గర చాలా జోంబీస్ ను చూసి వీళ్ళు ఆ బైక్ ని మళ్ళీ తిరిగి వెనక్కి తిప్పుతూ ఉంటారు. అప్పుడే ట్రక్ లోపల ఉన్న నెస్ వీళ్ళని చూసి హారన్ కొడుతుంది. వీళ్ళు బైక్ వెనక్కి తిప్పగానే ఆ బైక్ కూడా స్టార్ట్ అవ్వదు. అలా వెంటనే జోంబీస్ కరీనా వాళ్ళపై కూడా అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. అప్పుడే నెస్ తన దగ్గర ఉన్న క్రాకర్స్ ని పంట పొలాలపైకి ఫైర్ చేస్తుంది. దాంతో కొంతవరకైతే జోంబీస్ కంట్రోల్ అయ్యి ఆ సౌండ్ వచ్చిన దగ్గరికి వెళ్లిపోతాయి. ఆ జోంబీస్ వెళ్లిపోగానే నెస్ తన కొడుకు దగ్గరికి వచ్చి తన కొడుకుని పట్టుకొని చాలా ఏడుస్తుంది. అలాగే కరీనాకి కూడా థ్యాంక్స్ చెప్తుంది. అంతలో వెనుక నుంచి ఇంకో జోంబీ వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడే కరీనా ఆ జోంబీని చంపేస్తుంది. అలాగే నలుగురు వెళ్లి మళ్ళీ అదే ట్రక్ లో కూర్చొని డోర్స్ ని క్లోజ్ చేసుకుంటారు. అప్పుడే జోంబీస్ అన్ని మళ్ళీ ట్రక్ దగ్గరికి వస్తూ ఉండడంతో కరీనా ఆ ట్రక్ ని స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ వచ్చే దారిలో మొత్తం జోంబీస్ ని తొక్కుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ లాస్ట్ కి దానికి బ్రేకులు కూడా పడవు. దాంతో డైరెక్ట్ గా పోలీస్ గోడల్ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లి ట్రక్ ని ఆపేస్తుంది. అయినా సరే జోంబీస్ వీళ్ళని వదిలిపెట్టకుండా వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. అప్పుడే బాంగ్ అక్కడే ఉన్న ఒక దగ్గర ఇరుక్కుపోతాడు. తనని బయటికి లాగడానికి ఎంత ట్రై చేసినా లాగలేకపోతారు. కానీ అంతలో జోంబీస్ లోపలికి వచ్చి అమర్ పై అటాక్ చేసి తనని కూడా జోంబీగా మార్చేస్తాయి. అక్కడే ఇరుక్కుపోయిన బాంగ్ ని కూడా బయటికి లాగడానికి నెస్ వాళ్ళు చాలా ట్రై చేస్తారు. కానీ తన వల్ల అస్సలు అవ్వదు. దాంతో బాగ్ అనుకుంటాడు ఇక్కడే ఉంటే నాతో పాటు వీళ్ళు కూడా చనిపోతారు అని వాళ్ళని అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. కానీ నెస్ మాత్రం తన బ్రదర్ ని వదిలి వెళ్లిపోవాలంటే తనకి చాలా బాధగా ఉంటుంది. అయినా సరే బాగ్ మీరు వెళ్తేనే ప్రాణాలతో ఉంటారని వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తాడు. అలా నెస్ వాళ్ళు బయటికి రాగానే ఒక ఫైర్ క్రాకర్ ని వెలిగించి అక్కడ ఉన్న ట్రక్ కిందకి విసరగానే అక్కడ పెద్దగా బ్లాస్ట్ అయి మొత్తం స్టేషన్ పేలిపోతుంది. ఇక్కడ నెస్ వాళ్ళు మాత్రం తప్పించుకొని రోడ్డు పైకి వచ్చి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ అప్పుడే నెస్ కి అనిపిస్తుంది తనని కూడా జోంబీస్ కరిచేశాయి అని. దాంతో తన కొడుకు దగ్గరకు వచ్చి చాలా బాధపడుతుంది. అలాగే కరీనాతో అంటుంది నా కొడుకుని నువ్వే చూసుకోవాలి, వానికి అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వేగా ఉండాలి అని తన కొడుకుని కరీనాతో పంపించి తనే తాను షూట్ చేసుకొని చనిపోతుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అప్పుడే కరీనా నెస్ కొడుకుని తీసుకొని అక్కడ నుంచి బైక్ పై పారిపోతుంది. అలా వీళ్ళు ప్రాణాలతో తప్పించుకున్న ఇంకొక జోంబీ వీళ్ళని ఫాలో చేస్తూ వెనక వస్తూ ఉంటుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. ఈ మూవీ ఎండ్ క్రెడిట్ సీన్ లో జకార్తాని చూపిస్తారు. ఇక్కడికి మైక్ ఇంకో శాంపిల్ ని కూడా పంపాడు కదా. స్టార్టింగ్ లో ఆ మెడిసిన్ ని 2 శాంపిల్స్ గా పార్సల్ చేశారు కదా. ఒకటి మైక్ దగ్గరికి, ఇంకొకటి జకార్తాలో ఉన్న పర్సన్ కి. ఆ పర్సన్ ని ఇప్పుడు మనకి చూపిస్తారు. జకార్తాలో ఉన్న ఒక లేడీ దగ్గరికి ఆ మెడిసిన్ వస్తుంది. దాన్ని వాడిన తర్వాత తను కూడా వయసులో కనిపిస్తుంది. కానీ కొంతసేపట్లోనే తను జోంబీగా మారిపోతుంది. అలా ఇప్పుడు మొత్తం జకార్తా జోంబీగా మారిపోతుందని చూపిస్తూ ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.